మేరకు విశాఖలో ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్ను నిర్వహిస్తోంది. హాలిడేస్ టైంలో తనిఖీలు నిర్వహించి ఫిట్నెస్ పై అనుమానాలు ఉన్న వాటికి నోటీసులు జారీ చేశారు. ఫైర్ సేఫ్టీ, డ్రైవర్ల ఫిట్నెస్ వంటి వాటిని మరొకసారి తనిఖీ చేస్తున్నారు ఆర్టీఏ బృందాలు. ఇక విశాఖ నగరంలో 1150 స్కూళ్లు, కాలేజీ బస్సులు ఉండగా వీటిలో 1070 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయి. మిగిలిన బస్సుల తనిఖీలు పెండింగ్లో ఉండగా వచ్చే వారం రోజులు ఈ చెకింగ్స్ జరగనున్నాయి. స్కూల్ బస్సుల తనిఖీలకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందిస్తారు. స్పెషల్ డ్రైవ్ ప్రారంభమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిబంధనలు పాటించని బస్సుల లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేయమన్న ఆదేశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. సార్, ఏ విధమైన ప్రామాణికాలతో బస్సులు ఉండాల్సి ఉంటుంది? ప్రభుత్వం ఏమైనా ఆదేశాలు జారీ చేస్తుంది? ట్రాన్స్పోర్ట్ కమిషనర్ విజయవాడ వారి ఆదేశాల అనుసారం ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్ అనేవి రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉన్నాం సార్. ఆ రెగ్యులర్ చెకింగ్ లో భాగంగా ఈ బస్సెస్ కి మెయిన్ నామ్స్ ఏదైతే ఉండాలో ఆ నామ్స్ అనేది ఉంటేనే బస్సులు అనేది రోడ్డు పైకి అలౌ చేయమని కమిషనర్ గారు చెప్పారు. లేని బస్సులకి సిఎఫ్ఎస్ నోటీస్ ఇష్యూ చేసి బస్సులకు పర్మిట్ క్యాన్సిల్ చేయమని మాకు ఆదేశాలు పైన ఉన్నాయి సార్. ప్రతి బస్కి, ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బస్సు అనేటప్పటికి పొరపాటున బస్సు అనేది రోడ్డు పైన వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయినా జరగచ్చు, లేదా షార్ట్ సర్క్యూట్ అయినా జరగచ్చు. కానీ బస్సులో ట్రావెల్ చేసేది పిల్లలు, చిన్నపిల్లలు, కాలేజ్ పిల్లలు కాబట్టి వాళ్ళకి ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగిన, యాక్సిడెంట్ జరిగినా, ఫైర్ అనేది ఆటోమేటిక్గా షార్ట్ సర్క్యూట్ ఫైర్ అయినా వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ప్యానిక్ అయిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటారు సార్. ప్యానిక్ అయిపోవడం వల్ల దగ్గరగా గుమిగూడిపోయినా, లేదా వాళ్ళు ఇటెళ్లలో తెలియక ఒకరినొకరు పట్టుకుని దాని యొక్క ఇన్ఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది. సో మేము లాస్ట్ ఒక 3-4 మంత్స్ బ్యాక్ అనేది ప్రతి కాలేజ్కి వెళ్ళి వాళ్ళకి ఒకవేళ ఎమర్జెన్సీ ఏదైనా జరిగేటప్పుడు, బస్సులో జరిగేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది మేము చెప్పాము. అట్ ది సేమ్ టైం వాళ్ళకి చెప్పడంతో పాటు బస్సులో కూడా దానికి వాటికి అనుగుణంగా బస్సు కూడా ఉందా లేదనేది మేము చూడవాలి. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు మీరు ఈ బస్సును చూసారంటే ఈ బస్సు అనేది 2025 మోడల్ అండి. ఈ బస్సులో లేటెస్ట్ వెర్షన్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది డెవలప్ చేసి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్ అనే వ్యక్తికి డ్రైవర్ సీట్లో కూర్చున్న తర్వాత ఆయనకి ఫస్ట్ పార్కింగ్ బ్రేక్, హ్యాండ్ బ్రేక్ ఉందా లేదనేది ఫస్ట్ మేము ఒకటి చెక్ చేస్తాం సార్. హ్యాండ్ బ్రేక్తో పాటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బస్సు అంటే తప్పనిసరిగా దానికి స్పీడ్ గవర్నర్ అనేది ఉండాలి. ఆ బస్సు అనేది 60 కిలోమీటర్స్ అబవ్ అనేది ట్రావెల్ చేయడానికి లేదు. ఇన్ కేస్ అది ట్రావెల్ చేసి ఉంటే అది ఒక అఫెన్స్ కింద కౌంట్ చేసి స్పీడ్ గవర్నర్ లేకపోతే బస్కి మేము సిఎఫ్ఎస్ నోటీస్ ఇష్యూ చేస్తున్నాం సార్. ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ అనేది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఈ వెనక్కి కూర్చున్న పిల్లలు ఇమీడియట్ గా దీని నుండి బయటకు ఎస్కేప్ అయిపోతారు. అట్ ది సేమ్ ఈ బస్సు కొత్తది, అడ్వాన్స్డ్ కాబట్టి ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఓపెన్ అయినా సరే అక్కడ బజర్ అనేది మోగుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా కొంతమంది పిల్లలు వెనక్కి కూర్చున్నట్టు ఆకతాయిగా కానీ ఇంకోటి కానీ ఈ డోర్ ఓపెన్ చేశారనుకోండి, అక్కడ డ్రైవర్కి ఇండికేట్ అవుతుంది ఏమిటంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఓపెన్ అయ్యింది, లేదా సంథింగ్ ఇస్ గోయింగ్ ఇన్సైడ్ అనేది, బ్యాక్ సైడ్ ఏదో ఒకటి జరుగుతుంది అనేది తనకి అలర్ట్ అవుతుంది. ఇమీడియట్గా దాని రెస్పెక్ట్. ఇంతకుముందు ఏంటంటే మనము పాత బస్సుల్లో ఫైర్ వచ్చినా ఇంకొచ్చా ఫైర్ సిలిండర్స్ అనేది పెట్టుకుంటాం. ఫైర్ సిలిండర్ డ్రైవర్ అక్కడ నుండి దిగి ఫైర్ తీసి బటన్ తీసి పోతుంది. ఈ బస్కి ఏంటంటే ఎప్పుడైతే అక్కడ ఫైర్ సిలిండర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ బటన్ అనేది, ఈ ఫైర్ అలారం అనేది మోగిందో ఇక్కడ మీరు చూసారా లేదండి, ఈ పైప్స్ అనేది స్టీల్ పైప్స్ అనేది చూసారు. ఈ స్టీల్ పైప్స్ ఏంటంటే ఒక్కసారి షార్ట్ సర్క్యూట్ అనేది వచ్చిన ఇంజిన్ కంపార్ట్మెంట్లో కానీ బ్యాక్ సైడ్ కానీ షార్ట్ సర్క్యూట్ జనరేట్ అయ్యిందంటే ఇమీడియట్గా ఆ బజర్ మోగడంతో పాటు దీని నుండి CO2 ఫోమ్ అనేది కిందికి రిలీజ్ అవుతుంది సార్. కంప్లీట్ బస్ మొత్తం CO2 ఫోమ్తో నిండిపోతుంది. ఎప్పుడైతే CO2 ఫోమ్ కిందికి రిలీజ్ అయిందో ఆ ఫైర్ తాలూగా ఇన్ఫెక్ట్ అనేది తగ్గుతుంది. కంప్లీట్గా తగ్గడంతో పాటు ఈ లోపల ఉండే పిల్లలు సేఫ్గా బయటకు వెళ్ళడానికి ఈజీ వే అవుతుంది. సో కొత్తగా వచ్చే ప్రతి బస్సులో కూడా ఆఫ్టర్ 2024 తర్వాత వచ్చిన ప్రతి బస్సులో కూడా ఇది మ్యాండేటరీ. ఈ ప్రతి బస్సుకి వాళ్ళు బాడీ బిల్డింగ్ బస్సు ఇచ్చేటప్పుడు, కొనేటప్పుడే, బాడీ బిల్డ్ చేసినప్పుడే, కంపెనీ నుండి వచ్చేటప్పుడు ఈ రకమైన నామ్స్తో బస్సులు అనేది దించాలి సిస్టమ్. మీకు బ్యాక్ సైడ్ వాళ్ళు ఎలా ఇచ్చాడు అనేది మీకు నేను చూపిస్తాను. ఇది కంప్లీట్గా కూడా డ్రైవర్ పై లేకుండా ఆటోమేటిక్. డ్రైవర్కి దీని ఆపరేటింగ్తో సంబంధం లేదు. ఒకసారి ఇందులో ఫైర్ జనరేట్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా బజర్ మోగుతుంది. అట్ ది సేమ్ టైం దీని నుండి CO2 ఫోమ్ అనేది కిందికి రిలీజ్ అవుతుంది. ఏవైతే నిబంధనలు పాటించని స్కూల్ బస్సులు ఉన్నాయో వాటి లైసెన్సులను తాత్కాలికంగా